హలో, నమస్తే. నేను ప్రియా శర్మ. వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. ఆకాశంలో ఉరుము మన అనంత్ శ్రీరామ్ గారు ఒకళ్ళు పిలిస్తే రారు. అందుకే మనమే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చేసాం. సో ఈ రోజు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న స్టార్ మాస్ సూపర్ సింగర్స్ జడ్జిగా వ్యవహరిస్తున్న అనంత్ శ్రీరామ్ గారితో కలిసి బోలెడన్ని ముచ్చట్లు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మీరింత ఉత్సాహంగా మాట్లాడేటప్పటికి ఒక రకంగా ఒక గగుర్పాటుకు లోనయ్యాను నేను. నేను కూడా ఇంత ఉత్సాహంగా మాట్లాడాలేమో అని జెప్పి 'స్టార్ మా సూపర్ సింగర్' చివరి అంకానికొచ్చాం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉందండి. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఫైనల్ వరకు వచ్చింది. జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సో దాని గురించి ఒకసారి చెప్పండి. అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మీకు ఎలా అనిపిస్తుంది? అంటే లైక్ చివరి వరకు వచ్చింది. ఆల్మోస్ట్ ఎండింగ్ సీజన్ వరకు. సో స్టార్ మా సూపర్ సింగర్స్ ఒకసారి మాతో షేర్ చేసుకోండి. నిజం చెప్పాలంటే 2 రకాల అనుభూతులండి. ఒక అనుభూతి ఏంటంటే, ఆహా! ఫైనల్‌కొచ్చాం. ఇంకెంత గొప్ప పాటలు వినబోతున్నామో అని. రెండవ అనుభూతి ఏంటంటే, హమ్మయ్య! ఫైనల్‌కైతే రాగలిగామని. ఈ 'స్టార్ మా సూపర్ సింగర్‌లో' ఒక ప్రత్యేకత ఏంటంటే, నలుగురు జడ్జిలకి నలుగురు కంటెస్టెంట్స్‌నిచ్చారు. ఆ నలుగురు గనక ఫైనల్ ఎప్పుడైనా ఎలిమినేట్ అయిపోతే జడ్జి కూడా ఎలిమినేట్ అయిపోతాడు. ఇది మాకు కూడా పరీక్ష అనమాట. మా అదృష్టవశాత్తు మాకు ప్రవస్థి ఉండి ఫైనల్ దాకా నన్ను కూడా లాక్కెళ్ళింది. కాబట్టి అన్ని విధాలా ఆనందదాయకమే ఇది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో ఒకసారి తెలుసుకోవచ్చు. మా టీమ్‌లో మంచి కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు మిగిలిన ప్రవస్థి చాలా వైవిధ్యమైన ప్రజ్ఞా పాటవాలున్న గాయనిమణి. అది ఒక శాస్త్రీయ సంగీతపు గీతమైనా, లేకపోతే పాశ్చాత్య రీతుల్లో ఉన్న గీతమైనా, లేకపోతే జానపదమైనా, లేకపోతే ప్రయోగాత్మకమైన స్వరకల్పనలైనా ఏదైనా సరే తను అలవోకగా పాడగలిగే కంటెస్టెంట్. మీరు నార్మల్‌గా జడ్జిగా వ్యవహరిస్తున్నారు కదా! మీ కో జడ్జెస్ గురించి ఏం చెప్తారు? లైక్ అంటే శ్వేతా మోహన్ గారు కానివ్వండి, రాహుల్ సిబ్లిగంజ్ గారు కానివ్వండి, మంగ్లీ గారు కానివ్వండి. ఒక్కొక్కరు వారి వారి ప్రత్యేకత వారు చాటుకున్నవారే. ఇప్పుడు మంగ్లీ గారున్నారంటే ఆహ్, హ్మ్, ముఖ్యంగా తెలుగు జానపద సాహిత్యానికి ఆమె గొంతు ఈ మధ్య కాలంలో ఎంతో ఉపకరిస్తుంది. వారు పాడిన 'సారంగధర్య' లాంటి పాటలు గావచ్చు. అలాగే మాస్ కమర్షియల్ పాటలకు కూడా 'రారా రక్కమ్మ' లాంటి పాటలు. అంటే ఎక్కడి నుంచో కొత్త గొంతు కోసం కొత్త ఒరవడి ఉన్న గొంతుకు కోసం ఉత్తర భారతదేశంలోనే వెతకక్కర్లేకుండా మన తెలుగు సంగీతానికి కూడా దొరికిన కొత్త గొంతు. అలాగే రాహుల్ గారు కేవలం సినిమాలో గాయకుడిగానే కాకుండా తెలుగు ఇండిపెండెంట్ మ్యూజిక్‌ని మొదటి నుంచి ఒడిసి పట్టిన వ్యక్తి. అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇంత విస్తృత స్థాయిలో ఇప్పుడు జనానికి చేరువవుతున్న రోజులకి చాలా రోజుల ముందు నుంచి తను ఒకప్పుడు 'మగజాతి' అని, అలాగే 'పూర్ బాయ్' అని యూట్యూబ్‌లో జియో రాకముందు అంటే ఈ ఇంటర్నెట్ విప్లవం, ఈ డేటా విప్లవం రాకముందు నుంచే ఆయన డిజిటల్‌లో తన ఇండిపెండెంట్ మ్యూజిక్‌తో తెలుగు ప్రజలకి చేరువవ్వడం జరిగింది. అలాగే 'శ్వేతా మోహన్' గారు ఆమె కర్ణాటక సంగీతంలో ఆమె చూడని లోతులు లేవు. అంటే ఆమె చూడని లోతులు లేవు. అలాగే పూర్తిగా సంగీతం పట్ల అంకిత భావం ఉన్న గాయనీమణి. వారి అమ్మగారు సుజాత గారు కూడా నేను రాసిన పాటలు పాడారు. నా అదృష్టం 'శ్వేతమోహన్' గారు కూడా నేను రాసిన పాటలు పాడారు. కానీ సుజాత గారు కూతురుగా అని కాకుండా సంగీతం పట్ల ఆమెకున్న మమకారంతో ఆమె ఇంత ఎత్తుకి ఎదగడం జరిగింది. మన 'స్టార్ మా సూపర్ సింగర్‌లోనే మణిశర్మ గారు అన్నారు, సుజాత గారా గొప్ప, శ్వేత గారు గొప్ప అని కొంచెం ఇరుకుని పెట్టి ప్రశ్న మన వాళ్ళు అడిగితే, గాయనిగా సుజాత గారు గొప్ప, సంగీత విద్వాంసురాలుగా శ్వేత గారు గొప్ప అని చెప్పారు. సూపర్ సార్. అలా. వెరీ నైస్. వెరీ నైస్. సో ఇప్పుడు అంటే మీరు స్టార్ మా సూపర్ సింగర్స్. సో ఫైనల్ వరకు ఆల్మోస్ట్ వచ్చేసాము. అండ్ మన యాంకర్ శ్రీముఖి గారి గురించి ఏం చెప్తారు? ఆ శ్రీముఖి గారు ఇంకా అసలు ఒక అగ్గి బరాటా అనాలా? లేకపోతే ఒక మెరుపు తీగ అనాలా? అల్లరి పిడుగు అనాలా? ఎన్నైనా అనొచ్చు. శ్రీముఖి గారు వేదిక మీదకొచ్చారంటే ఒక శక్తి, ఉత్సాహం అన్నీ కలగలిసి వస్తా ఉంటాయి.
అదే సమయంలో మీకు తెర మీద శ్రీముఖి గారే తెలుసు. కానీ ఇక్కడికొచ్చి పొద్దున్ననగా వచ్చి అర్ధరాత్రి వరకు కష్టపడి పొద్దున్న మొదటి షాట్ మొదటి నిమిషంలో ఎంత శక్తివంతంగా, ఎంత ఉత్సాహంగా ఉంటారో, అర్ధరాత్రి ఆఖరి షాట్ ఆఖరి సన్నివేశంలో కూడా ఆ వేదిక మీద అంతే ఉత్సాహంగా ఉంటారు. శ్రీముఖి గారిని చూసి ఇక్కడ అందరం స్ఫూర్తి పొందుతూ ఉంటాం. ఎక్కడ నీరసించకుండా మొత్తం కార్యక్రమాన్ని తను ఎక్కువ భారం యాంకర్ మీదే ఉంటది కదా! మీరు యాంకర్ కాబట్టి మీకు తెలుసు. అలా కూడా ఎక్కడ ఒక్క నిమిషం కూడా నీరసం అనేది చూపించకుండా కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫైనల్‌కొచ్చేసాము. ఫైనలిస్ట్ వరకు వచ్చిన తర్వాత మీ సర్ప్రైజ్ ఏమైనా ఉందా? అంటే మీరు సాంగ్ పాడడం గానియండి, మాకేం సర్ప్రైజ్ ఇస్తున్నారు ఫైనల్స్‌లో? సూపర్ సింగర్, స్టార్ మా సూపర్ సింగర్ ఫైనల్స్. అంటే మా బృందం వారు నాకేం సర్ప్రైజ్ ఇస్తారో ఇంకా తెలీదు. దాన్ని బట్టి నేను ఇచ్చే సర్ప్రైజ్ ఉంటది మరి. ఇప్పుడు స్టార్ మా సూపర్ సింగర్స్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు జడ్జిగా మీరు వ్యవహరించాలని మీకు తెలిసింది. స్టార్ మా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి సార్? నాకు సూపర్ సింగర్‌తో అప్పటికి స్టార్ మా సూపర్ సింగర్ కాదు. సూపర్ సింగర్‌తో 2, 3 సార్లు ఒక అనుభవం ఉందండి. మంచి అనుభవం. నేను 2 సిరీసుల్లో ఫైనల్ వరకు మాత్రం నేను జడ్జిగా రావడం జరిగిందనమాట. ఆహ్, అలాంటిది పూర్తి స్థాయి ఒక సీజన్‌కి జడ్జిగా వ్యవహరించమని వారు అనగానే నిజంగా చాలా సంతోషం. నా పరిధిని ఇంకా పెంచుకోవడానికి ఇక్కడ అవకాశం ఉందని అనిపించి ఆనందంగా అంగీకరించాను. అలాగే మొదటి ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు కూడా నా వంతు ప్రయత్నం నేను చేశాను.